ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒక్కసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైండినట్లు నీకు నువ్వు తోడైందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్య భాగం నుండి నేను మోషేకు తోడైండినట్లు నీకు నువ్వు తోడైందును అనే వాగ్దానపు మాటని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చినట్లంటే ఇశ్రాయేలీల రెండవ నాయకుడైన యెహోషువకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే గనక ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన ఒక కీలకమైన సందర్భము ఈ సందర్భం అండి. ఎందుకంటే ఆ సందర్భానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంటే ఇశ్రాయేలీల మొదటి నాయకుడు మరణించిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యత ఎవరికి అప్పగించబడిందంటే యెహోషువకు అప్పగించబడింది. అప్పటి వరకు ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో దేవుడు మోషేకు తోడుగా ఉన్నారని నమ్మి విశ్వసించి వారు అరణ్య మార్గంలో ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఏ హాని వారికి కలుగకుండా శత్రువుల నుండి దేవుడు కాపాడారు. కొన్ని పరిస్థితుల నుండి దేవుడు కాపాడారు. వారికి మోషే మీద నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. దేవుడు మోషేకు తోడుగా ఉన్నారని. అయితే మోషే మరణించారండి. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగించబడిందంటే యెహోషువకు అప్పగించబడింది. యెహోషువ ఇశ్రాయేలీల రెండవ నాయకుడు. ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మేము ఇంకా కానాను దేశానికి చేరుకోవాలంటే ఇంకా కొన్ని ప్రాంతాలను మేము దాటాలి. కొంతమంది శత్రువులను మేము ఓడించాలి. ముందున యోర్దాను నది ఉంది. కొంతమంది శత్రు దేశాల వారు ఉన్నారు. ఎరుకో గోడలు ఉన్నాయి. ఇవన్నిటినీ మేము దాటుకొని వెళ్ళాలి. ఇప్పటి వరకు దేవుడు మోషేకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినట్లుగానే యెహోషువకు కూడా దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారనే ఆలోచనలో ఇశ్రాయేలీలు ఉన్నారు. అదే సందర్భంలో యెహోషువకు కూడా నాయకత్వ బాధ్యత అప్పగించబడింది కనుక యెహోషువలో కూడా ఒక చిన్న ఆందోళన అండి. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఈ వాగ్దానంలో మనం చూస్తూ ఉంటాం, నేను మోషేకు తోడైండినట్లు నీకు నువ్వు తోడైందును. మోషేకు నేను ఎలా తోడుగా ఉండి అన్ని పరిస్థితులలో ఇశ్రాయేలీలు ముందుకు నడిపించేలా నేను మోషేను గైడ్ చేశాను, మోషేను ముందుకు నడిపించాను. ఆ విధముగానే నేను కూడా నీకు తోడుగా ఉండి నేను నీకు ముందుకు నడిపిస్తాను. ఈ ఆటంకాలను అడ్డులను నీవు జయించి ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో నువ్వు ప్రవేశింపజేస్తావని చెప్పి ఒక ధైర్యాన్ని దేవుడు యెహోషువకి ఇస్తూ ఉన్నారంటే, యెహోషువకు సందర్భంలో ఒక క్రొత్త బాధ్యత ఇవ్వబడింది. ఆ క్రొత్త బాధ్యతను నేను నెరవేర్చగలననే చిన్న ఆందోళన యెహోషువలో ఉంటే దేవుడు అంటూ ఉన్నారు, నేను మోషేకు ఎలా తోడుగా ఉన్నానయ్యా, ఆ విధముగానే నీకు కూడా నేను తోడుగా ఉండి ముందుకు నడిపిస్తానని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో ఒక నూతనమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. క్రొత్త ఉద్యోగాలు అవ్వచ్చు, క్రొత్త బాధ్యతలు అవ్వచ్చు, అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కుటుంబ సమస్యలు అవ్వచ్చు, కొన్ని ఆరోగ్య పరీక్షలు అవ్వచ్చు, అంటే ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు. ఇటువంటివి ఎదురవుతున్నప్పుడు మనలో కలిగే ఆందోళన, ఎటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుందంటే, ఈ క్రొత్త ఉద్యోగాన్ని నేను సరైన విధానంలో నడిపించుకుంటూ అంటే ఆ ఉద్యోగంలో ముందుకు వెళ్ళగలనా, ఈ బాధ్యతను నేను సరిగ్గా తీసుకొని సరిగ్గా దీనిని నెరవేర్చగలనా, కుటుంబ సమస్యలను నేను పరిష్కరించగలనా, లేకపోతే నాకున్న అనారోగ్య పరిస్థితి నుండి నేను బయటపడడానికి తగిన ఆరోగ్య విధానాన్ని నేను అలవరుచుకోగలనని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నేను బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి ఏ విధముగా తోడుగా ఉన్నానో మీకు కూడా తోడుగా ఉండి ఆ క్రొత్త బాధ్యత మీ జీవితంలో ఎదురైనప్పుడు ఆ బాధ్యతను సరైన విధానంలో మీరు నిర్వర్తించేలా, ఒక క్రొత్త ఉద్యోగ పరిస్థితి మీ జీవితంలో ఎదురైనప్పుడు ఆ ఉద్యోగంలో సక్సెస్ఫుల్ అయ్యేలా, అంతేకాకుండా కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు నాకు అనుభవం లేదని భయపడకుండా దేవుడు నీకు తోడుగా ఉండటం ద్వారా ఆ కుటుంబ సమస్యలను జయించగలిగేలా, అనారోగ్య పరిస్థితులను జయించగలిగేలా నీకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనుభవం తక్కువ, నా వలన అవుతుందా అనే ఆలోచనకు మన జీవితంలో చోటు ఇవ్వకుండా దేవుడు ముందుగానే మాట్లాడుతూ ఉన్నారు. యెహోషువతో దేవుడు అంటూ ఉన్నారు, ఒక ధైర్యాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చినట్లుగానే మనకు కూడా ఈ వాగ్దానం ద్వారా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. నిజమే, బైబిల్ గ్రంథంలో గొలియాతు ఇశ్రాయేలీలకు ఎదురైనప్పుడు ఇశ్రాయేలీలందరూ భయపడ్డారండి. అనుభవం ఉన్నవారు
వారు కూడా ముందుకు వెళ్ళడానికి జడిశారు. అంటే వారిలో భయము, గొలియాతుని చూడగానే వారందరిలో భయము కలిగినప్పటికీ ఎవరు ముందుకు వెళ్ళారంటే దావీదు ముందుకు వెళ్ళాడు. దావీదుకు అనుభవం ఉందంటే లేదు, దావీదుకు అప్పటి వరకు యుద్ధ వాతావరణ పరిస్థితులు అలవాటు అంటే లేదు. కానీ దావీదు నమ్మకం ఏంటంటే దావీదు అంటాడు యుద్ధము యెహోవాదే అని. ఆ విధంగా ముందుకు వెళ్ళాడు కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు గొలియాతును ఓడించగలిగాడండి. అంటే మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. నాకు అనుభవం లేదే, నేను ఈ పరిస్థితిని జయించగలనా, నేను లేకపోతే నేను ఈ బాధ్యతను నిర్వర్తించగలనా, నేను ఉద్యోగాన్ని సరిగ్గా చేయగలనా, నా అనారోగ్య పరిస్థితి నేను విడుదల పొందుకునేలా నా జీవిత విధానాన్ని అలవర్చుకోగలనని చెప్పి ఆందోళన చెందక, భయపడక ఆ భారమంతటిని మనం ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మాత్రమే మోపాలి. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు తోడే ఉంటానని. మోషేకు ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నారు, యెహోషువకు కూడా ఆ విధంగానే దేవుడు తోడుగా ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులను ముందుకు నడిపించారు. యెహోషువ నాయకత్వంలో ఎదురైన ప్రతి పరిస్థితిని కూడా యెహోషువ జయించగలిగాడు. ఇశ్రాయేలీయులు సమాధానంగా ముందుకు వెళ్ళగలిగారు. ఆ పరిస్థితులన్నింటినీ వారు చూసినప్పుడు వారిలో కూడా నమ్మకం కలిగింది, దేవుడు ఎలాగైతే మోషేకు తోడుగా ఉన్నారో యెహోషువకు కూడా తోడుగా ఉన్నారని. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని మోషే పట్ల నెరవేర్చారు, యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని యెహోషువ పట్ల నెరవేర్చారు, దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దావీదు పట్ల నెరవేర్చారు. ఈ విధంగా బైబిల్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దానాల నెరవేర్పు ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో చూడగలిగారు. ఈ దినాన్ని కూడా మన జీవితాల్లో దేవుడిచ్చే వాగ్దానాన్ని మన పట్ల తప్పక నెరవేరుస్తారండి. మన ముందు ఏదైనా బాధ్యత ఉందని భయపడకూడదు, యోర్దాను లాంటి పరిస్థితులు ఉన్నాయని భయపడకూడదు, ఎరుకో గోడలు లాంటి పరిస్థితులు ఉన్నాయని భయపడకూడదు, క్రొత్త ఉద్యోగం అని భయపడకూడదు, కుటుంబ సమస్యలని భయపడకూడదు, అనారోగ్య పరిస్థితులని భయపడకూడదు. కానీ మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఎలాగైతే వారందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించి వాటిని జయించగలిగేలా వారికి తోడుగా ఉన్నారో మన జీవితాలలో కూడా తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా, వారి జీవితాలు ఏమైనా నూతన బాధ్యతలు వచ్చినప్పుడు, నూతన ఉద్యోగ పరిస్థితులు ఏర్పడినప్పుడు, కుటుంబ సమస్యలు ఏర్పడినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు, నాకు అనుభవము తక్కువ, నేను దీనిని జయించగలనా, ఈ బాధ్యతను నిర్వర్తించగలనా, ఈ ఉద్యోగంలో ముందుకు వెళ్ళగలననే ఆలోచన చోటు ఇవ్వకుండా ఆ భారం అంతటిని నీ మీద మోపుట ద్వారా నీవు వారికి తోడుగా ఉంటావని, ఆ పరిస్థితులను జయించేలా వారికి ప్రోత్సాహకరంగా ఉంటూ వారిని జయించే విధానంలో ముందుకు నడిపిస్తావని వాగ్దానం ద్వారా మాట్లాడిందేవా. విన్న ప్రతి ఒక్కరు యెహోషువ వంటి ఆత్మీయతను కలిగి నీ మీద మాత్రమే విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలను దీవించునుగాక. ఆమేన్.